అందరికీ కలగాలి. అందరూ కూడా కళ్ళు మూసుకొని విశ్వాసంతో ఆ దివ్య ప్రసాదన ఆరాధన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మదేవా దిగిరమ్మో, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్మో. అందరూ కళ్ళు మూసుకొని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరిపై దిగి వచ్చి ఈ దివ్య ప్రసాదులు యేసయ్యని హృదయపూర్వకముగా మనస వాచ కర్మణ ఆరాధించే విధముగా మనందరినీ దీవించమని ఈ దివ్య ప్రసాద సమయంలో మనందరం కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థన చేసుకుందాం.
కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ఇది ప్రసాద రూపంలో యేసయ్య ఆనాడు శిష్యులపై పంపించినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనందరిపై పంపించినటువంటి ఈ సమయంలో ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభూతిని, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా తాకుతూ ఉన్నటువంటి ఈ పరిశుద్ధ సమయంలో పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రమయ్యా. మమ్మల్ని అందరినీ కూడా నడిపించేటువంటి వాడు, మా అందరికీ కూడా ఆదరణకర్తలు, మీ అగ్ని జ్వాలల రూపంలో మాపై విచ్చేసి వచ్చి మాలో ఉన్నటువంటి పాపమును అపవిత్రతను తీసివేసేటువంటి వాడు ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. ఈ రోజు నుంచి మేమందరం కూడా నిన్ను ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తున్నటువంటి ఈ రోజు నుంచి మా జీవితములన్నిటినీ కూడా మీ వైపు మరల్చుకొని మీ ఆదరణలో జీవించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకొని ఈ పవిత్ర ఆత్మ దేవుడు మనపై దిగి వస్తున్నటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి సమయంలో అందరూ కళ్ళు మూసుకుని విశ్వాసంతో యేసయ్య నా ముందు ఉండి అనేక దివ్యాత్మ శక్తిని నాపై కుమరిస్తున్నారు, అనేక పరిశుద్ధాత్మ శక్తిని నాపై కుమరిస్తున్నారు అనేటువంటి విశ్వాసంతో అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే విశ్వాసంతో నా ముందు యేసు ప్రభువు నన్ను దీవిస్తున్నారు, నన్ను ఆశీర్వదిస్తున్నారు, అనేక ఆత్మశక్తితోటి నన్ను నింపుతున్నారు అని ఎవరైతే విశ్వాసంతో ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నారు, వారందరినీ కూడా ప్రభువు దీవించి ఆశీర్వదిస్తున్నారు. వారందరిపై కూడా తన యొక్క దివ్యాత్మ శక్తిని మెండుగా కుమరిస్తున్నారు. మరి మన కుటుంబంలో అనేక మంది, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. దేవుని సన్నిధిలో దేవుని స్తుతించడానికై, ఘనపరచడానికై, ఆయనను ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయడానికై ఎవరికి కూడా మనస్సు రావడం లేదు. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడేటువంటి ఈ మాటలు, ఈ వాక్యం ద్వారా మనందరం కూడా పరిశుద్ధపరచబడి, మనం పరిశుద్ధపరచబడటం ద్వారా మన కుటుంబ సభ్యులు కూడా పరిశుద్ధపరచబడమని ఈరోజు మనందరం మన కుటుంబములను ఈ దివ్య సప్రసాద రూపంలో ఉన్నటువంటి యేసయ్యకి సమర్పించి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, నీ సన్నిధిలోనికి రావటానికి నాకు అర్హత లేదయ్యా. నీ సన్నిధిలో నిలబడటానికి కూడా ప్రభువా అర్హత లేనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వాడను ప్రభువా. నన్ను క్షమించండి ప్రభువా, క్షమించమని అడగటానికి కూడా నాకు అర్హత లేదు ప్రభువా. అయినా కూడా నీ అపారమైనటువంటి ప్రేమతోటి, మీకున్నటువంటి ఆ జాలితోటి మమ్మల్ని అందరినీ కూడా ఆ చేయి పట్టుకొని చిన్న గుడ్డలను నడిపించిన రీతిగానే మమ్మల్ని కూడా మీ సన్నిధిలోకి నడిపించున్నారు తండ్రి. మీకు స్తోత్రం ప్రభువా. ఈ రోజున తండ్రి అందరము కూడా నా తండ్రి నడిపించుకొని వచ్చాడు, నా తండ్రి నా చేయి పట్టుకొని ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చారు అనేటువంటి విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నా కుటుంబం దీవించండి అయ్యా, నన్ను దీవించండి ప్రభువా. నేను నా కుటుంబం అంతా కూడా ప్రభువా కలిసి నేను స్తుతిస్తూ, ఆరాధిస్తూ నీ ప్రేమలో జీవించి బిడ్డలుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను తాకి స్వస్థపరచండి ప్రభువా అని ఈనాటి సువిశేషపట్నంలో ఒక రోగి, వ్యాధితో బాధపడుతున్నటువంటి రోగి నీ చెంత చేరి నీకు ఇష్టమైతే నన్ను తాకండి ప్రభువా. కుష్ఠు రోగముతో ఎవరు కూడా పట్టుకోవటానికి కానీ చూడటానికి కూడా అసహించుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి నీ చెంత చేరి ప్రభువా నీ చిత్తమైతే నన్ను తాకు ప్రభువా అని అడుగుతున్న రీతిగానే ప్రభువా మరి నేను కూడా నన్ను తాకండి ప్రభువా. నీ చిత్తమైతే నాకు స్వస్థత దయచేయండి యేసయ్యా. నీకు ఇష్టమైతే ప్రభువా నా కుటుంబాన్ని మార్చండి ప్రభువా. నా కుటుంబాంతరిని కూడా ప్రభువా నీ సన్నిధిలో నిలబెట్టండి ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. ఈ ఆరాధన అంతా కూడా నేను నా కుటుంబం కోసం మాత్రమే ప్రార్థన చేస్తున్నాను. నా కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా నీకు సమర్పించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నా కుటుంబంతో కలిసి నేను అందరం కూడా మరి ఒక మంచి కుటుంబం,
ఒక పవిత్రమైన కుటుంబం అని అనే రీతిగా అందరూ కలిసికట్టుగా నీ సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తూ మా కోసం మా కుటుంబంలో మాకు ఏది కావాలన్నా కూడా మీరు మాకు దయచేసేటువంటి వారు ప్రభా. మరి ఆ విధంగా వచ్చినట్లయితే మా అందరికి కూడా అనేక మేలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అనేక మంది ప్రభా అనేకమైనటువంటి చెడు కార్యాలు చేస్తూ చెడు ఆలోచనలు చేస్తూ నీ సన్నిధికి రావడానికి ప్రభా నేను చూడలేకపోతున్నాను, రాలేకపోతున్నారు అనేటువంటి భావనతోటి ఎంతో మంది అయ్యా నీవు నాకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచండి ప్రభా అని అడగటానికి కూడా మనస్సు రాక, నీకు ఇష్టమైతే ప్రభా నన్ను తాకండి ప్రభా, నీ సన్నిధికి తీసుకురండి ప్రభా అని అనటానికి కూడా మనస్సు రాక బాధపడుతున్నటువంటి వాళ్ళు నా కుటుంబంలో ఎంతో మంది ఉన్నారు ప్రభా. ఈ రోజున వాళ్ళందరినీ కూడా నీ సన్నిధిలో నీకు సమర్పించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారందరినీ కూడా ప్రభా ఈ రోజున నా చేయి పట్టుకొని ఏ విధంగానైతే నీ సన్నిధిలోకి నడిపించుకొని వచ్చావో నా కుటుంబం అంతా కూడా మార్చి అందరి చేతులు మీరు పట్టుకొని నా ప్రియమైన బిడ్డ ఇదిగో నేను నీ మీద జాలి చూపిస్తున్నాను, నీ మీద ప్రేమ చూపిస్తున్నాను, నీవు నా సన్నిధిలోనికి రా అని చెప్పి ప్రభా అందరి చేయి పట్టుకొని అందరినీ కూడా నీ సన్నిధికి నడిపించింది ప్రభా. ప్రభా అనేక మంది ఎంతో మంది చేదరించుకుంటున్నారు కూడా, ఎంతో మంది కాదని అంటున్నారు కూడా ప్రభా. మరి మీరు మాత్రము ఈ రోజున ఆ కుష్టు వ్యాధి రావడంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని మీరు దగ్గరకు వెళ్ళి మరి ఆ బిడ్డను తాకి ఆ బిడ్డకు స్వస్థతను దయచేసి ఆ బిడ్డకు కావలసినటువంటి ఆరోగ్యాన్ని సమాజంలో లేనటువంటి ఆ మంచి పేరును ప్రభా మరలా మీరు తీసుకుని వస్తున్నారు. స్తోత్రం ప్రభా. ప్రభా ఈ రోజున తండ్రి మరి నేను కూడా సమాజంలో ఎంతవరకు అందరి చేత గౌరవించబడుతున్నాను. ఎంతమంది నన్ను కాదని చెదిరించుకుంటూ నా గురించి చెడుగా మాట్లాడుకుంటూ నేను సంఘంలో సమాజంలో జీవించడానికి నాకు అర్హత లేదు అని చెప్పేసి అనుకుంటూ ఈ కుష్టు వేద రోగి విధంగా బాధపడుతున్నారు. అలా నేను కానీ నా కుటుంబం కానీ నా సంఘంలో ఎవరైనా కానీ బాధపడుతున్నట్లయితే వారందరినీ కూడా ఈ పవిత్రమైనటువంటి ఆరాధనలో ఈ పరిశుద్ధమైన ఆరాధనలో మీకు సమర్పించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా ఈ ఆరాధన పూర్తి సమయం కల్లా కూడా అందరి మనస్సులో ఉన్నటువంటి ఈ యొక్క భావన ఈ నన్ను ఎవరు కూడా ఒక వ్యక్తిగా ఒక మనిషిగా చూడటం లేదే అనేటువంటి భావనతో ఎవరైతే జీవిస్తున్నారో, ఎవరైతే అనుకుంటూ ఉన్నారో, ఎవరైతే ఈ బాధపడుతున్నారో వారందరినీ కూడా ప్రభువానికి సమర్పించి ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ కూడా ప్రభువా మీకు దివ్య రక్తము చేత వారి యొక్క హృదయాలను కడగండి ప్రభువా, వారి యొక్క మనస్సులను కడగండి తండ్రి. వారికి వారిలో ఉన్నటువంటి పాపమును చెడును అంతటినీ కూడా రోగములను వ్యాధులను అన్నిటినీ కూడా తీసివేసి అందరికీ స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థనలు ఈ ఆరాధనలు మేము వినబోతున్నటువంటి ఈ వాక్యము ద్వారా మేమందరం కూడా బాగుపడి మా జీవితాలను ప్రభువా మార్చుకొని నీతో కలిసి జీవించే బిడ్డలుగా ఆశీర్వదించమని మా నాథుని యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూర్చుందాం. అందరూ కూడా బైబిల్ను తీసుకొని కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా ఆలకించి ఈ వాక్యం ద్వారా ఈ దివ్య ప్రసాదమైనటువంటి యేసు ప్రభు మనందరితో ఈ రోజున ఏం మాట్లాడుతున్నారు, ఏ వాక్యాన్ని మనకి తెలియజేస్తున్నారు, ఏ సందేశాన్ని మనకి ఇవ్వబోతున్నారు మనందరం కూడా ఈ సమయంలో మరి అందరం కూడా గమనిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 40వ వచనం నుండి చివరి వచనం 45వ వచనం వరకు. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 40వ వచనం నుండి 45వ వచనం వరకు. కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువునకు మోకరించి నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరచగలవు అని ప్రాధేయపడి యేసు జాలిపడి చేయి చాచి వారిని తాకి
నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అని. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయింది, అతడు శుద్ధుడయ్యాడు. యేసు అప్పుడు, నీవు ఈ విషయమును ఎవరితోనూ చెప్పరాదు అని గట్టిగా ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకులకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము అని వారిని పంపివేశాను. కానీ వాడు పోయి ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారం చేయసాగాడు. అందువలన యేసు ఏ పట్టణములో బహిరంగముగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతములకు వెళ్ళాడు. కానీ నలుదిశల నుండి జనులు ఆయన వద్దకు వచ్చుచుండిరి. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, ఈ కాలంలో ఈ రోజున, నిన్నటి రోజున అందరికీ మరి వర్షం పడింది. అవసరం లేని సమయంలో, లేకపోతే ఈ సమయంలో దీనివల్ల మాకు, లేకపోతే మా సంఘానికి కానీ, మా కుటుంబానికి కానీ, నాకు కానీ హాని కలుగుతుంది అని చెప్పేసి అనుకున్నప్పుడే మరి కొంతమంది ఏమో సంతోషపడతారు, కొంతమందికి ఏమో అయ్యో ఇదేంటి అని చెప్పేసి బాధపడేటువంటి సమయం. ఎందుకంటే వర్షం అనేటువంటిది ఈ సమయంలో కొంతమందికి అవసరం, కొంతమందికి అవసరం లేదు. అవునా? అవును కదా? చాలా మంది ఏమో బాధపడతా ఉన్నారు, చాలా మంది ఏమో మంచిదే వర్షం పడటం వల్ల మాకైతే మంచిదే అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను మరి మధ్యాహ్నం గోజోలు వెళ్దామని చెప్పేసి బండి మీద గోజోలు వెళ్తా ఉన్నాను. మన యొక్క ఇటుపక్క నుంచి వెళ్తూ ఉంటే అక్కడ చాలా మంది మిరపకాయలు పోసుకొని ఈ కల్లాలు వేసారు, కళ్ళంలో పోసుకొచ్చారు. వర్షం పోయేటప్పుడేమో మామూలుగా చక్కగా కనపడతా ఉన్నాయి, వచ్చేటప్పుడు చూస్తే ఫుల్గా వర్షం పడి బట్టలు కప్పి నీళ్ళంతా కూడా ఫుల్గా ఉండిపోయి అక్కడ తిరుగుతూ అక్కడ తడిసిపోయి వాళ్ళందరూ కూడా వణుకుతూ ఉన్నారు. మాకు దారిలో గొర్రెలు అడ్డు వచ్చాయి. గొర్రెలు చూసి గొర్రెలు కూడా చాలా వణికిపోతా ఉన్నాయి, వర్షంలో తడిచిపోయి. గొర్రెలు వణికిపోతా ఉన్నాయి, మనుషులు వణికిపోతా ఉన్నారు. సమయంలో పడకూడదేమో అని చెప్పేసి కొంతమంది అనుకున్నారు, కొంతమంది ఏమో పడితే బాగుందని చెప్పేసి అనుకున్నారు. ఇలా కొంతమందికి రకరకాలుగా ఉంటుంది. అయితే ఈనాడు సువిశేషపట్నంలో మనం చూస్తున్నట్లుగా ఒక కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. ఒళ్ళంతా కూడా పుండ్లు, ఒళ్ళంతా కూడా ఆ పుండ్ల నుంచి చీము కారుతూ, రక్తం కారుతూ ఆ వ్యక్తిని చూడటానికే ఎంతో అసహ్యంగా అనిపిస్తా ఉన్నాడు. అందరికి తెలుసు, పుండ్లలో నుంచి చీము కారుతా ఉంటే మనం చూస్తామండి చూడం. కానీ ఈ కుష్ఠరోగి వచ్చి, కుష్ఠరోగులందరూ కూడా యేసు ప్రభు కాలంలో ఎక్కడో ఊరు చివరిన ఎక్కడో ఉండాలి, ఎవరు కూడా ఊర్లో ఉండడానికి వీళ్ళే. ఊర్లోకి వచ్చారంటే వాళ్ళు మొహం మీద ఒక గుడ్డంటు పెట్టుకొని నేను అశుద్ధులని చెప్పేసి అనుకుంటూ అరుచుకుంటూ ఊర్లోకి రావాలి అని పని ఉంటే, ఒట్టిగా మనలాగా మామూలుగా ఊర్లో తిరగకూడదు వాళ్ళు. కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలాంటి ఘోరమైనటువంటి స్థితిలో, ఇలాంటి ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి రావడం కానీ, లేకుంటే వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ, ఒకవేళ వీళ్ళు వెళ్ళారనుకోండి ఏమి అరవకుండా ఊర్లోకి ఏం చేస్తారు తెలుసా, వాళ్ళని రాళ్లతో ఉండి తరిమేస్తారు, చంపేస్తారు. వాళ్ళు ఊర్లోకి రాకపోవడం. వచ్చినా కానీ నేను అశుద్ధులంటే నేను కుష్ఠరోగిని అని చెప్పేసి అనుకుంటూ అరుచుకుంటూ వాళ్ళు రావాలి. కానీ ఈనాటి సువిశేషపట్నంలో మనం చూస్తే యేసు ప్రభు ఎంతో మందికి స్వస్థతను దయచేస్తున్నారు. నిన్నటి రోజున నేను విన్నటువంటి వాక్యంలో సీమోను అత్తకి ఆమె జ్వరంతో బాధపడుతుంటే ఆమె స్వస్థనిచ్చారు. ఆమె స్వస్థనిచ్చిన తర్వాత ఎంతో మంది వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా యేసు ప్రభు స్వస్థనిచ్చాడు. అంతకు ముందు రోజు కూడా ఎంతో యేసు ప్రభు ప్రార్థనా మందిరంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాక్యాన్ని బోధించిన తర్వాత ఎంతో మంది వ్యాధి బాధలతో కృంగిపోయి కృషించిపోతూ నశించిపోతూ ఉంటే, బాధల్లో ఉండిపోయి దుఃఖంలో ఉండిపోతే వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు జాలిగా చూసి వారిపై అనేక హస్తములో ఉంచి వారిని తాకి వారి స్వస్థత ఇచ్చేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజు ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ విధంగా ఎంతో మంది ఆయన దగ్గరకు వచ్చి స్వస్థత పొందుతూ ఉన్నారు. కానీ ఈ రోజు కూడా యేసు ప్రభు స్వస్థతని ఇస్తా ఉన్నారు. ఈ రోజు ఇచ్చేటువంటి స్వస్థత ప్రత్యేకమైనటువంటి స్వస్థత. ఈ రోజు యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆ ఆశీర్వాదం, అనుగ్రహం చాలా ప్రత్యేకం.
ఎందుకంటే అనేక రోగాలతో, ఏ రోగంతో వచ్చినా కూడా వాళ్ళందరూ సమాజంలో ఉండొచ్చు. కానీ కుష్ఠరోగం వాళ్ళు మాత్రం ఊరికి చివరన ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళి ఎక్కడో కొండల్లోనూ, గుట్టల్లోనూ, లోయల్లోనూ ఉండాలి వాళ్ళు. కానీ ఈ రోజు మాత్రం యేసు ప్రభు ఊర్లో ప్రజలందరితో ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగి ధైర్యంగా ఊర్లోకి వస్తే రాళ్ళతో కూడా చంపేస్తారేమో అని చెప్పేసి ఆయనకి తెలుసు. తెలిసి కూడా ఆయన ప్రజల్లోకి వచ్చాడంటే మరి ఆయన ఏం కావాలని, ఏం కోరుకుంటూ వచ్చాడు? ఆయన ఎలా వచ్చాడు? ఆయనకి స్వస్థత కావాలి, సమాజంలో అందరితో కలిసి జీవించాలి, అందరిలో కూడా నేను ఒకనే ఉండాలి అనేటువంటి భావంతో ఆయన ధైర్యంగా ఒకవేళ రాళ్ళతో కూడా చంపేయడానికి వచ్చినా కానీ అక్కడ నన్ను రక్షించేటువంటి యేసయ్య ఉన్నాడు. మనందరం కూడా క్రిస్మస్ పండుగ రోజున యేసు ప్రభు జన్మించాడు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు అని అర్థం. మరి ఈ రక్షకుడు అనేటువంటి అర్థాన్ని ఇచ్చినటువంటి యేసు ప్రభు ఆయన ఇక్కడ ఉన్నాడు. ఈ దగ్గరికి వెళితే నన్ను రక్షిస్తాడు. నేను భయంతో నన్ను రాళ్ళతో కూడా చంపేస్తానని చెప్పేసి భయపడి అక్కడే ఉండిపోయినట్టు ఆయన వ్యక్తి స్వస్థ కలిగేదా? కలగదు. కానీ నాకు స్వస్థ కావాలి, నాకు స్వస్థనిచ్చేటువంటి వాడు ఈ యేసయ్య మాత్రమే అనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో, పరిపూర్ణమైన నమ్మకంతో ఆ వ్యక్తి మరి అంత విశ్వాసాన్ని కలిగి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చేసి ఆయన మరి యేసు ప్రభుని ఏమంటున్నాడు? ఏమంటున్నాడండి? వాక్యంలో చదవండి ఒకసారి. 40వ వచనం. కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువునకు మోకరించి నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరచగలవు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన యొక్క స్థితి ఏంటో ఆయన తెలుసు. ఈ వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడో, లేకపోతే యేసు ప్రభువుని ఎలా చూస్తున్నాడో ఆయనకు అర్థమవుతుంది. యేసు ప్రభువుని ఎలా చూస్తున్నాడు? ఆయన ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసామంటే మనందరం కూడా వాళ్ళ గురించి ఏమనుకుంటే మనం మోకాళ్ళు వేస్తాం? వాళ్ళ ముందు ఎక్కడైనా మోకాళ్ళు వేస్తే ముందన్నా ఎవరి ముందు వేయం, దేవుడి ముందు మాత్రమే మోకరిస్తాం. యేసు ప్రభుని ఆయన ఒక దేవుళ్ళలో చూశాడు. యేసు ప్రభు చేసేటువంటి అద్భుతాలు కానీ, యేసు ప్రభు యొక్క కళలో చూడగానే ఆ దైవత్వం ఈ వ్యక్తి కనపడింది. అందుకనే వెంటనే ఆ వ్యక్తి ఏం చేశాడు? యేసు దగ్గరకు వచ్చేసి అన్ని మర్చిపోయాడు. నేను కుష్ఠరోగిని, నేను ఈ ప్రజల్లోకి వస్తే నన్ను రాళ్ళతో కూడా చంపేస్తారు, సమాజంలోకి వస్తే నాకు ఎలాంటి పేరు లేదు కదా, నన్ను మళ్ళీ తిరిగి ఈ సమాజం నుంచి తరిమేస్తారు అనేటువంటి అన్ని కూడా మర్చిపోయాడు. యేసు ప్రభుని ఆయన కళ్ళల్లోకి ప్రేమపూర్వకంగా చూశాడు. ప్రేమతో చూసేటువంటి యేసయ్యని ఆయన చూశాడు. అలా చూసి యేసు ప్రభు దగ్గరికి ఆయన వచ్చి మోకాళ్ళు వేశాడు. యేసు ప్రభు చూడగానే ఆయనకి మోకరించాలి అనేటువంటి భావన వచ్చింది. ఎలా వచ్చిందండి? ఎలా వచ్చిందంటారు? మోకాళ్ళు వేయాలి. ఎంతో మందిని కలిశాడు ఇంతకు ముందు ఆయన, ఎంతో మందిని చూశాడు, తర్వాత కలిశాడు, అన్ని చేశాడు. కానీ ఎవరి దగ్గర మోకరించలేదు ఆయన. యేసు ప్రభు అప్పటికి దేవుడు అని చెప్పేసి ప్రజలందరికీ ఇంకా ఒప్పుకోలేదు. వాళ్ళకి తెలియదు. ఒక మామూలు మనిషే, ఒక మామూలు వ్యక్తి, లేకపోతే ఒక ప్రవక్త అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఆయన దేవుడు అని చెప్పేసి అనుకోవట్లేదు. అనుకోకపోయినా కూడా ఈ వ్యక్తి వచ్చి మోకరించాడు. ఎలా మోకరించగలిగాడు? ఎలా మోకరించగలిగాడంటే ఆయనలో ఆ పరిపూర్ణమైన విశ్వాసం వచ్చేసింది. యేసు ప్రభు జన్మించిన తర్వాత ఆయన ఒక పశువుల కొట్టం అన్నప్పుడు ఎక్కడో దూరం నుంచి 3 జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చి ఆయనకి కానుకలు సమర్పించే సమయంలో ఎలా సమర్పించారు? మోకరించి సాష్టాంగపడి వాళ్ళు కానుకలు అర్పించారు. ఎలా అర్పించారు వాళ్ళు? ఎలా సాష్టాంగపడ్డారు వాళ్ళు? ఆయన దేవుడని వాళ్ళకి అర్థమైంది. వారు హృదయాలను తెరచి ఈయన నిజముగా లోక రక్షకుడు, ఈయన దేవుడు అని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్నారు. అందుకని వాళ్ళు వచ్చి సాష్టాంగపడి కానుకలు అర్పించారు. ఈ వ్యక్తి కూడా అదేవిధంగా ఈయన నిజముగా రక్షకుడు, ఈయన మాత్రం ఎదురు చూసేటువంటి మెస్సయ్య, ఈయన మాకు కావలసినటువంటి రక్షకుడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి వాడు ఈయనని చెప్పేసి ఆయన అర్థం చేసుకున్నాడు, తెలుసుకున్నాడు. అందుకనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మోకరించాడని చెప్పేసి ఆయన ఓవరకు మనం చదువుకుంటే సరిపోదు. ఎలా మోకరించగలిగాడు? ఎవరి దగ్గర మోకరించినటువంటి వ్యక్తి ఈ రోజున యేసు ప్రభు దగ్గర ఎందుకు మోకరించాడు అనేటువంటి ప్రశ్న మనకు రావాలి. అలా వస్తే అప్పుడు నిజంగా యేసు ప్రభుని ఆయన గుర్తించాడు.
యేసు ప్రభుని ఆయన నిజముగా దేవుడు అని చెప్పేసి తెలుసుకున్నాడు కాబట్టి మోకరించాడని మనకు అర్థం కావాలి. మరి మనం కూడా దేవాలయంలోకి వచ్చి మోకరిస్తాం. ఎందుకు మోకరిస్తున్నాం? ఏం చూసి మోకరిస్తున్నాం? ఏం చూసి మోకరిస్తున్నాం? దేవాలయంలో గోడను చూసా, సిలువను చూసా, ఏం చూసి మోకరిస్తాం? ఎందుకు గుళ్ళోకి రాదని మోకాళ్ళు వేస్తాం? ఎందుకు మోకాళ్ళు వేస్తాం? ఎందుకు మోకాళ్ళు వేస్తామంటే ప్రేమైనటువంటి సహోదరులు, నేనైతే గుళ్ళోకి వచ్చేటప్పుడు అక్కడ రాగానే దండం పెట్టుకుంటాను. పీడన దగ్గర రాగానే మళ్ళీ దండం పెట్టుకుంటాను. ఎందుకు చూశాను, గమనించారు మీరు? ఎందుకు పెట్టుకుంటాను? ఎందుకంటే ఇది దేవుని సన్నిధి. ఇక్కడ యేసయ్య ఉన్నాడు, దేవుడు ఉన్నాడు ఇక్కడ అని చెప్పేసి అక్కడికి రాగానే, వాకిలి దగ్గరికి రాగానే ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ప్రభువా అని చెప్పేసి నేను ఆయనకి దండం పెట్టుకొని లోపలికి వస్తాను. ఇక్కడికి రాగానే గర్భగుడిలోకి వస్తున్నట్టుగా ఇక్కడ యేసు ప్రభువు యొక్క దివ్య సన్నిధి, ఇది పరిశుద్ధమైన అతి పవిత్రమైనటువంటి స్థలం. ఇక్కడ రావడానికి ఎవరికి అర్హత లేదు, కానీ దేవుడు నాకు ఈ అర్హతనిచ్చాడని చెప్పేసి నేను దండం పెట్టుకొని వస్తాను. మరి మీరు ఏ విధంగా వస్తున్నారు? మీరందరూ కూడా ఇది యేసు ప్రభువు యొక్క సన్నిధి, దేవుని యొక్క సన్నిధి. ఆయన దగ్గరికి నేను వచ్చినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన చూసుకోవాలి. మనకి ఎదురుగా ఆయన కనిపించాలి. గుళ్ళోకి రాగానే అలవాటు చొప్పున మోకాళ్ళు వేసేసి ప్రార్థన చేసుకోవటం కాకుండా గుళ్ళోకి రాగానే దేవుని సన్నిధి అని చెప్పేసి మనందరికీ తెలుసు కదా, తెలుసా? అందరికీ తెలుసు. కానీ దేవుని సన్నిధి తెలిసిన తర్వాత మరి దేవుడు అక్కడ కనిపిస్తున్నాడా? మనకి కనిపిస్తున్నాడా? కళ్ళు మూసుకొని మనం మోకరించి ఆయన యొక్క సన్నిధిని నిజముగా నేను దేవుని సన్నిధిలో, యేసు ప్రభువు యొక్క సన్నిధిలో అని చెప్పేసి కళ్ళు మూసుకొని మోకరించి ప్రభువు నా ముందు ఉన్నారు అని చెప్పేసి ఆయన్ని కళ్ళు మూసుకొని హృదయ నేత్రాలను తెరిచి చూస్తూ ఉంటే మనకు కనిపిస్తారు, యేసు ప్రభువు కనిపిస్తారు. అలా కనిపించినటువంటి యేసయ్య మనం ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వు ఈ కుష్ఠరోగి లాగానే ప్రభా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నన్ను తాకి నన్ను స్వస్థపరచు ప్రభా. ఈ కుష్ఠరోగులాగానే మనం కూడా అడగాలి. ఆయన నిజముగా రక్షకుడు, ఆయన నిజముగా దేవుడు అని చెప్పేసి మనకు అర్థమైంది, తెలుసుకొని విశ్వాసం వచ్చినట్లయితే తర్వాత మనం చేయాల్సింది ప్రభువా నీకు ఇష్టమైతే చెయ్యి అని చెప్పేసి చెట్టుకేసి మరి అడగకూడదు. ఎలా అడగాలి? నువ్వు కాబట్టి ఏమో చేస్తారు, చెయ్యి, నువ్వు చేయాల్సిందే నాకు అని చెప్పేసి కమాండ్ చేయకూడదు. ఏం చేయాలి? నీ చిత్తమైతే నన్ను తాకు ప్రభువా, నీ చిత్తమైతే నాకు స్వస్థనివ్వండి ప్రభువా, నీ చిత్తమైతే నన్ను ఆశీర్వదించండి ప్రభువా, నీకు ఇష్టమైతే ప్రభువా నా కుటుంబాన్ని దీవించండి ప్రభువా, నీకు ఇష్టమైతే ప్రభువా నాకున్నటువంటి లోటుపాట్లను తీసివేయండి ప్రభువా, నీకు ఇష్టమైతే ప్రభువా అని చెప్పేసి అందరూ ఆ విధంగా ప్రార్థన చేయాలి. ఆ విధంగా ప్రార్థన చేస్తే యేసు ప్రభు ఈ కుష్ఠు రోగి మీద ఏ విధంగానైతే జాలిగా చూసి అయ్యో నా బిడ్డ ఈ బాధపడుతున్నారే, కుష్ఠు రోగంతో ఎంతో దుఃఖపడుతున్నాడని చెప్పేసి యేసు ప్రభు జాలిపడినప్పుడు ప్రతి ఒక్కరి హృదయాలు కరిగిపోతాయి. యేసు ప్రభు యొక్క హృదయం కరిగి మనందరి మీద జాలి చూపించి ఆయన అప్పుడు మనకు కావలసిన దీవెన ఇస్తారు. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. ఈ కుష్ఠు రోగులాగానే మనకు కూడా తగ్గింపుతోటి ఆయన ముందు మోకరించి ప్రభువానికి ఇష్టమైతే నన్ను స్వస్థపరచండి, నేను తాకండి ప్రభువాని మనం ప్రార్థన చేయాలి. మనం చేసేటువంటి ప్రార్థనలో మనకు తగ్గింపు ఉండాలి. మనం ఇందాక ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నేను నీ సన్నిధిలోకి రావడానికి నాకు అర్హత లేదు ప్రభువా, నీ సన్నిధిలో నీ సన్నిధి చూడటానికి కూడా నాకు అర్హత లేదు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేశామా? చేసి ఎందుకు అలా చేశాం? ఎందుకంటే అనేకమైనటువంటి ఆలోచన ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, ఇంకా రకరకాలుగా చూపుల ద్వారా ఎలాగైనా కానీ అనేక తప్పులు చేస్తూ ఉంటారు. తప్పు చేసేటువంటి వారు పవిత్రమైనటువంటి ఆయన సన్నిధిలోకి రావడానికి అర్హత లేదు. కానీ ప్రభువు మాత్రం నా బిడ్డలు మీరందరూ కూడా చెప్పేసి ఇదిగో ఈ కుష్ఠరోగి సంఘంలోకి రావడానికి ఆయనకి అర్హత లేదు. ఈ కుష్ఠరోగి ప్రజల్లోకి వచ్చేసి ప్రజల్లో, ఊర్లో, గ్రామంలో ఉండడానికి అర్హత లేదు. ఆయన ఊరు బయటే ఉండాలి. కానీ ఆయన దేవుడు తన యొక్క అపారమైనటువంటి ప్రేమతోటి ఆ బిడ్డను పిలుచుకొని ఆయనే స్వయంగా ప్రజల్లోకి ఆయన తీసుకొని వచ్చాడు. ఆయనే స్వయంగా ఎక్కడో ఊరు బయట ఉన్నటువంటి ఆ కుష్ఠరోగిని పట్టుకొని ఆయన ఆత్మీయంగా తీసుకొచ్చాడు. అందుకనే ఆ కుష్ఠరోగి అంత ధైర్యంగా రాళ్లతో కొట్టి చంపేస్తారని తెలిసినా కూడా అంత ధైర్యంగా రాగలిగాడంటే దేవుడే ఆయన తీసుకుని వచ్చాడు. మరి మనల్ని కూడా అదే విధంగా మనం అపవిత్రులమైన కానీ పాపలు చేసేటువంటి వాడమైనా కానీ ఆ ప్రభువు మనందరినీ కూడా తన
యొక్క హస్తముతోటి మన చెయ్యి పట్టుకొని చిన్నపిల్లలను పట్టుకొని మనం ఏ విధంగా తిరుగుతూ ఉంటామో ఆ విధంగా యేసుప్రభు వాళ్ళందరినీ కూడా పట్టుకొని ఆ సన్నిధికి తీసుకొస్తారు. ఈరోజు మనందరం కూడా ఆ సన్నిధికి వచ్చామంటే ఆ ప్రభువు నడిపించారు కాబట్టి, ఆ ప్రభువు తీసుకొచ్చారు కాబట్టి మనం వచ్చాం. లేకపోతే మనందరం మనం రావాలనుకున్నా కానీ ఎన్నో ఆటంకాలు అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఎంతో మంది అడ్డుపడుతూ ఉంటారు. దానిలో ముచ్చులు చెప్పడమో లేకపోతే ఎక్కువ పనులు చేసుకుంటూ ఆ పనులు పడిపోయి పని కాలేదు కదా తర్వాత పోదాంలే రేపు పోదామని చెప్పేసి అనుకుంటారు. కానీ రాలేదు. లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి ఇంకో పనికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా మనం దేవుని సన్నిధికి రావడానికి మనం రాలేము. ఆయన చిత్తము లేనిదే, ఆయన మన చేయి పట్టుకుని తీసుకురాకపోతే మనం రాలేము. ఎవరైతే దేవుని సన్నిధికి రాలేకపోతున్నారో ఎందుకని రావట్లేదు వాళ్ళు? ప్రభువు వాడు చేయి పట్టుకొని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ఆయన చేయిని విదిలించుకొని మన పనులకు మనం వెళ్ళిపోతాము. అందుకనే ఆయననే మనందరం కూడా మనం చాలా మంది దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, మరి ఈ రోజున మరి కుష్ఠరోగి ఏ విధంగానైతే సమాజానికి దూరంగా ఉన్నాడు, మరి అనేక మంది దేవాలయానికి దూరంగా ఉన్నారు, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఆయన నా తండ్రి ఈయన, నేను ఏమితో నేను ఉండాలి అనేటువంటి భావన కోల్పోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా ప్రభు ఈ రోజు మంచి అవకాశం ఇస్తున్నాడు. సంఘం నుంచి వెలివేయబడినటువంటి కుష్ఠరోగిని సంఘంలోకి తీసుకొచ్చినటువంటి దేవుడు ఈ రోజున మరి సంఘంలోనికి దేవాలయంలోనికి రాలేకపోతున్న వారందరినీ కూడా ప్రభు ఈరోజు చేయి పట్టుకొని తీసుకురావడానికి అందరికి అవకాశాన్ని ఇస్తున్నారు. మరి ఆయన చేయి పట్టుకున్నప్పుడు చేయిని విదిలించుకోకుండా ఎవరైతే వస్తారో వారందరూ కూడా ఎంతగానో దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఈ కుష్ఠరోగి ఏ విధంగానైతే మరి ఆయనకున్నటువంటి రోగాన్ని తగ్గించుకొని తీసివేసుకొని సంఘంలో ఒక మంచి బిడ్డగా జీవించగలుగుతున్నాడు. మరి మనం కూడా ఆ విధంగా జీవిస్తాం. కాబట్టి ఈరోజు మనందరం కూడా ప్రియమైనటువంటి సహోదరులారా, మరి ఆ దేవుని యొక్క దివ్య సన్నిధిలో ఆయన ఆరాధించేటట్టు మనం ఒకసారి అందరం కూడా మోకరించుదాం. ప్రభువా, నీ సన్నిధిలోకి రావడానికి నాకు అర్హత లేదు ప్రభువా అని ఇందాక మనందరం కూడా చెప్పి ఉన్నాం. మరి ఎందుకు రాలేకపోతున్నామో ఇప్పుడు తెలుసుకున్నాం. ప్రభువా, ఈ సన్నిధికి రావడానికి నేను అనేకమైనటువంటి తప్పిదాలు ఘోరమైన పాపం చేస్తున్నాను ప్రభువా, అందుకని రాలేకపోతున్నాను తండ్రి, నన్ను క్షమించండి యేసయ్యా. ఈరోజు నేను చేసేటువంటి ఆరాధన ద్వారా ప్రభువా నాలో ఉన్నటువంటి మరణమంతా పోవాలి, నాలో ఉన్నటువంటి చెడు అంతా తీసివేయబడాలి, నాలో ఉన్నటువంటి పాపం అంతా కూడా పోవాలి ప్రభువా. అలా పోవటానికై నేను ఈ రోజున ప్రత్యేకంగా ప్రార్థిస్తూ అర్పిస్తున్నాను తండ్రి. అందరూ కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రభువా, నీవు లేకపోతే, నీవు నా జీవితంలో లేకపోతే నాకు జీవితమే లేదు ప్రభువా. నీవు నాతో ఉండకపోతే ప్రభువా నేను జీవించినప్పుడు వ్యర్థమేనయ్యా. ప్రభువా, నీ సన్నిధిలో జీవించేటువంటి వారు, నీ సన్నిధిలో ఉండేటువంటి వారందరూ కూడా ప్రభువా మరి అనేకమైనటువంటి దీవెనలతోటి ఆశీర్వాదాలతో నింపబడుతూ ఉంటే నేను మాత్రం ప్రభువా నీ సన్నిధిలోకి రాలేకపోతూ అనేకమైనటువంటి సైతాన పనులు చేస్తూ జీవిస్తున్నాను తండ్రి. ఒకవేళ ఈరోజు నీ సన్నిధిలో ఉన్నటువంటి నేను ప్రభువా మరి నాకు తెలుసో తెలియకో ఏ తప్పు చేసినా పాపం చేసినా కూడా వాటన్నిటిని కూడా మీకు సమర్పించి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా, ఆనాడు ఎంతో మంది నీ చెంత చేరి ప్రభువా నా పాపను క్షమించండి తండ్రి, నాకు స్వస్థత దయచేయండి ప్రభువా అని ప్రార్థించగానే నీ పాపములు క్షమించబడినవి, నీవు శాంతి సమాధానంతో తిరిగి వెళ్ళి ఇక నుంచి పాపం చేయకు అని మీరు బదిలించిన రీతిగానే ఈ రోజు తండ్రి మరి ఎవరైతే ప్రభువా నేను పాపం చేశాను, దేవునికి వ్యతిరేకంగా నేను ఘోరమైన తప్పిదాలు చేశానని ఈరోజు మోకరించి కన్నీటితోటి ప్రార్థన చేస్తూ ఉన్నారు, వారందరినీ కూడా దీవించండి ప్రభువా. మీకు దివ్య రక్తము చేత వారి పాపాలు కడిగివేయండి ప్రభువా. నీ రక్తాన్ని శిలువలో చిందించింది ప్రభువా మా పాపములు కడిగివేయడానికి అయినటువంటి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నింటినీ కూడా తీసివేయండి తండ్రి. ప్రభువా, కన్నీటితోటి ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో మరి హన్నా తన యొక్క కుమారుడు కావాలని, బిడ్డలు కావాలని, సంతాన వరము కావాలని కన్నీటితోటి ప్రభువా నీ ముందు మోకరించి ఏడుస్తూ ప్రభువా ప్రార్థన చేసి ఉందాం. మరి ప్రార్థన చేసిన రీతిగానే వెంటనే ప్రభువా మీరు సమాధానం ఇచ్చి ఆ బిడ్డకు కావలసినటువంటి ఆ సంతాన వరము దయచేస్తున్నారు తండ్రి. ప్రభువా మీకు స్తోత్రమయ్యా.
ఈరోజు నేను కూడా తండ్రి మరి నీ సన్నిధిలో చేరి నా పాపములు కడిగివేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దుఃఖముతోటి హృదయమంతా కూడా ప్రభువా, నా హృదయమంతా కూడా నీకు సమర్పించి ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి, నా హృదయంలో ఉన్నటువంటి ఈ మలినాన్ని, ఈ పాపాన్ని తీసివేసి నాకు కావలసినటువంటి స్వస్థత దయచేయండి ప్రభువా. నీకు ఇష్టమైతే ప్రభువా, నీ చిత్తమైతే ప్రభువా, నాకు ఈరోజు స్వస్థత దయచేయండి తండ్రి. ప్రభువా, ఈరోజు నేను చేసేటువంటి ఈ ఆరాధన ద్వారా, నేను చేసేటువంటి ఈ ప్రార్థన ద్వారా, నేను చేసేటువంటి ఈ ఆరాధనలు తండ్రి, నాకు స్వస్థత కలగాలి, నా ఆత్మకు స్వస్థత కలగాలి ప్రభువా. నేను చేసినటువంటి పాపములన్నీ కూడా కడిగి వేయబడాలి ప్రభువా. నీకు వ్యతిరేకంగా చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా, ప్రతి తప్పిదాన్ని కూడా, ప్రతి ఒక్క కార్యాన్ని కూడా ప్రభువా నీకు సమర్పించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీవు లేని నా జీవితం వ్యర్థమయ్యా. నీవు లేకపోతే నేను జీవించినా కూడా వ్యర్థము ప్రభువా. నా జీవితంలో నీవు లేకపోతే ప్రభువా, నా జీవితం అంతా కూడా వ్యర్థమే ప్రభువా. ఈ రోజున తండ్రి నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ ఆరాధన ద్వారా ప్రభువా నాలో ఉన్నటువంటి చెడు అంతా కూడా తీసివేయండి ప్రభువా. తెలుసో తెలియదు ప్రభువా, నేను ఇతరులను దూషిస్తూ ద్వేషిస్తూ ప్రభువా జీవిస్తున్నాను తండ్రి. నన్ను క్షమించండి ప్రభువా. ప్రభువా, ఈ రోజున తండ్రి మరి నేను ఈ రోజున నా యొక్క హృదయాన్ని సమర్పించి ప్రార్థన చేస్తూ నీ సన్నిధిలో ప్రభువా నేను ప్రార్థన చేస్తూ ఉండగా నాలో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నింటినీ కూడా నీకు సమర్పించి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నా పాపములను క్షమించండి ప్రభువా. నాలో ఉన్నటువంటి చెడు తలంపులన్నింటినీ కూడా ప్రభువా నీకు సమర్పిస్తున్నాను ప్రభువా. వాటన్నింటినీ మీరు తీసివేసి కడిగి వేసి మాలో కావలసినటువంటి స్వస్థత దయచేసి మాకు కావలసినటువంటి పరిశుద్ధ హృదయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం యేసయ్యా. ప్రభువా, మరి నేను అనేక మందిని సూటిపోటి మాటలతో మాట్లాడుతూ బాధపడుతున్నటువంటి వాడిని ప్రభువా నన్ను క్షమించండి యేసయ్యా. నేను చేసేటువంటి పని ద్వారా, నేను చేసేటువంటి క్రియల ద్వారా ప్రభువా నేను అనేక మందిని రకరకాలుగా ప్రభువా దూషిస్తున్నాను తండ్రి. నన్ను క్షమించండి ప్రభువా. మాటల ద్వారా చేసిన ప్రతి పాపాన్ని కూడా మీరు కడిగివేయండి ప్రభువా. ప్రభువా, నేను నా చూపుల ద్వారా ప్రభువా అనేక మంది అనేక రకాలుగా ప్రభువా బాధ పెడుతూ ఇబ్బంది పెడుతున్నాను తండ్రి. నన్ను క్షమించండి ప్రభువా. ఇక నుంచి నా చూపులు పరిశుద్ధపరిచి నేను మంచి మనసుతో చూసేటువంటి చూపులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తండ్రి నీకు స్తోత్రమయ్యా. యేసయ్యా, దావీదు కుమారానికి స్తోత్రం ప్రభువా. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నాలో ఉన్నటువంటి ఈ చెడును మలినాన్ని కడిగివేసి మాకు కావలసినటువంటి ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. నువ్వు కళ్ళు మూసుకొని మరి యేసయ్య లేనటువంటి జీవితానికి అర్థం లేదని మనం ఒట్టి పాట పాడుకోవడమే కాకుండా మనస్ఫూర్తిగా ఒప్పుకుందాం. ఆయన మనందరినీ కూడా ఈ ఆరాధనలో మనం కడిగి వేసి మన జీవితానికి అర్థాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. నీకు చిత్తమైతే ప్రభువా నాకు నా జీవితానికి అర్థాన్ని దయచేయండి, నా జీవితానికి కావలసినటువంటి స్వస్థత దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం.
కళ్ళు మూసుకొని మరి ఇప్పుడు ఈ సమయంలో ఆయన ఉంటేనే మన జీవితానికి అర్థమని, ఆయన లేకపోతే మన జీవితం వ్యర్థమని మనందరం కూడా చక్కగా పాట పాడుకుంటున్నాం. మరి ఈ సమయంలో మనందరం కూడా కలిసి ఆ దివ్య సంప్రసాదమైనటువంటి యేసు ప్రభువుని, ప్రభా నా పాపములను కడిగి వేసినందుకు, నా శాపములన్నిటిని కూడా తీసివేసినందుకు నీకు స్తోత్రం ప్రభువా. తండ్రి, నీవు తప్ప ఈ లోకంలో నాకెవరున్నారు ప్రభువా? నీవు మాత్రమే నన్ను ఏమి చేసినా కూడా క్షమించేటువంటి వాడు, ఏది కోరుకున్నా ఇచ్చేటువంటి వాడు ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. ఈ రోజున ప్రభువా నేను అనేకమైనటువంటి పాపములు చేసి బయటికి రాలేక, చెప్పుకోలేక, బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాను. అవన్నిటిని కూడా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే ప్రభువా క్షమించండి, కడిగివేయండి, తీసివేయండి ప్రభువా. నా మనసుకు స్వస్థత దయచేయండి ప్రభువా అని ప్రార్థించగానే తండ్రి, నీవు నా ప్రియమైన వాడు, నీ యందు నేను ఆనందించున్నానని నీ కుమారుడైనటువంటి యేసుతో పలికిన రీతిగానే ఈరోజు నాతో పలికినందుకు నీకు స్తోత్రం ప్రభువా. తండ్రి, ఈ రోజు నుంచి నేను నీకు ఎలాంటి పాపం చేయకుండా, తెలిసి ఎలాంటి తప్పిదాలు చేయకుండా నేను పరిశుద్ధమైన బిడ్డగా, పవిత్రమైన జీవితాన్ని జీవించే బిడ్డగా నన్ను ఆశీర్వదించమని, పవిత్రపరచమని, బలపరచమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఈ రోజు నేను ప్రార్థన చేయగా నా కుటుంబంలో ఉన్న వారికి కూడా స్వస్థత కలిగాయ విశ్వాసంతో ఉన్నాను ప్రభు. నేను ఈ రోజు నా కుటుంబాన్ని సమర్పించి నేను అర్థించగా ప్రభు, నా కుటుంబంలో వాళ్ళందరూ కూడా వారి యొక్క మనస్సులు మార్చుకొని, వారి యొక్క తలంపులను మార్చుకొని, వారి యొక్క దిశను మార్చుకొని ప్రభు నీ వైపు తిరిగే విధంగా దీవించినందుకు నీకు స్తోత్రం ప్రభు. తండ్రి, అనేక మంది సన్నిధికి రావటానికి మరి భయపడుతున్నారు కూడా ప్రభు, మరి ఇక నుంచి అలాంటి భయాన్ని మీరు తీసివేస్తున్నందుకు నీకు స్తోత్రం ప్రభు. అలాంటి బిడియాన్ని తీసివేస్తున్నందుకు నీకు స్తోత్రం ప్రభు. ఈ రోజు నుంచి కుష్ఠరోగిని తీసుకొచ్చినటువంటి రీతిగానే ప్రభు నేను కూడా ప్రభు మరి నా కుటుంబ సభ్యులందరినీ కూడా నీ సన్నిధిలోకి తీసుకురావాలి అనేటువంటి విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటుగా మీరే వారందరినీ కూడా వారి చేయి పట్టుకొని తీసుకొచ్చి మరి కావలసినటువంటి విశ్వాస జీవితాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా, ఈరోజు ప్రత్యేకంగా మా కుటుంబంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ స్వస్థత దయచేయండి ప్రభా. ఇంకా ఎవరైతే తండ్రి మరి అనేకమైన తలంపులు, కోరికలు కోరుకుంటూ ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు వారందరినీ దీవించి ఆశీర్వదించి వారికి కావలసినటువంటి ఆశీర్వాదాలు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు మీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాం. వీరందరూ కూడా ప్రభువా మరి అనేకమైనటువంటి ఆశీర్వాదాలతో తిరిగి వెళ్ళేది దీవించండి తండ్రి. ప్రభువా, మేమందరం కూడా మరి గత ఆదివారం రోజున విన్నటువంటి వాక్యం లాగానే నీ సన్నిధిలో నేను చూస్తూ నీ దీవెనలు పొందినటువంటి నేను కోటి చేతులతో ఇంటికి వెళ్ళకుండా నిన్ను స్వీకరించి నేను తీసుకువెళ్ళే విధముగా నేను మా కుటుంబాల్లో చేసుకొని, మా కుటుంబంలో మిమ్మల్ని ఉంచుకొని మాతో పాటు ప్రభువా మాలో ఒకరిగా చేసుకొని మాతోనే ఉండే రీతిగా మనందరినీ జీవించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీరు మాతో ఉంటే మా జీవితానికి, మా కుటుంబానికి అర్థమని ఈరోజు తెలుసుకున్నాను తండ్రి. నీకు స్తోత్రం ప్రభువా. ఈ రోజు నుంచి నేను నా జీవితం అంతా కూడా నీతోనే గడిపే విధంగా జీవించమని ప్రార్థన చేస్తున్నా. నాలుగు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి. అందరూ కలిసి మరి చివరి ఆశీర్వాదం పొందటానికై దివ్య ప్రసాదంలో ఉన్నటువంటి యేసు ప్రభుని ఆశీర్వాదాన్ని పొందటానికై మనందరం కూడా కలిసి మరి మోకరించి శిరమునుచుడి అని పాట పాడుకుంటూ ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించుకుందాం.
పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చింతగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శుద్ధులతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. అతి పూచుడవు దేవుడే కూడు మాధుర్యం గలవారి నామము నిజ దేవ మానవుడైన యేసు పవనమైన వారి నామము యేసువు యొక్క దివ్య హృదయం యేసునాథుని పవిత్ర రక్తం పితము యొక్క పరిశుద్ధ దేవద్రవ్యానుమానమందును విచ్చేసియుండు యేసునాథుడు ఓదార్చువారైన స్పిరితు సంతు దేవుని తల్లి మరియమాత ఆమె యొక్క అమలోద్భవం కన్య తల్లియో వారి నామము ఆమె యొక్క మోక్ష రూపణం మరియ భర్త జోజఫ గారు తమ దూతల యందును తమ అర్చశిష్టుల యందును దేవుడే పొడు ఘనముగా నడిచుబడి దేవుడి పూజలో పాల్గొన్నాం.
ఇది పూజా సమయం మనకు సగిన భయం. ఇది పూజా సమయం మనకు సగిన భయం. రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. రక్షకుడు మనకు సగిన రక్షణ మార్గం. మన మనసుకు సేద తీర్చు సమయమిదే. రండి పాల్గొందుము. రండి రక్షణ పొందుదాము. రండి పాల్గొందుము. రండి రక్షణ పొందుదాము. రండి రక్షణ పొందుదాము. ఇది పూజా సమయం మనకు సగిన భయం. ఇది పూజా సమయం మనకు సగిన భయం. పరిపూర్ణతతో ప్రభువు సగిన బలి. పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. పరిపూర్ణతతో ప్రభువు సగిన బలి. పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి. ఈ బలి అందే కలదు దైవ బలం. ఇది మనకు జన్మ ఫలం. ఈ బలి అందే కలదు దైవ బలం. ఇది మనకు జన్మ ఫలం. రండి పాల్గొందుము. రండి రక్షణ పొందుదాము. రండి పాల్గొందుము. రండి రక్షణ పొందుదాము. రండి రక్షణ పొందుదాము. ఇది పూజా సమయం మనకు సగిన భయం. ఇది పూజా సమయం మనకు సగిన భయం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధమైనటువంటి దీపావళి పూజలో పూజను సమర్పిస్తున్నటువంటి సుదర్శన ఉదయ్ కుమారి గారి కుటుంబం దేవుడు చేసిన సకల మేళకు వందనాలు తెలుపుతూ రాజు స్వరూప బాలను దీవించి కాపాడాలని, కాళ్ళ జోసఫ్ స్పందన తండ్రిని దీవించి కాపాడాలని, సందీప్ చేపనుల్లో రాకపోకలందు దేవుడు తోడుగా ఉండాలని, శివుడికి మంచి ఆరోగ్యం దయచేయాలని, కుటుంబంలో మరణించిన సుదర్శన బాలస్వామి విజయరాణి, శౌరమ్మ మేరీ ఫిలమన్ సురేఖల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని, పరిశుద్ధ మరి పేరిట పూజ తప్పిటి రమేష్ బాబు స్వార్థ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేళకు వందనాలు తెలుపుతూ రమేష్ బాబు రాకపోకలందు, నిశాంత్ అవినాష్ చదువులందు మరి తల్లి దీవెనలు ఉండాలని, తప్పిట విజయ నిర్మల విఫల ఈశ్వరత్నం అనారోగ్యంతో బాధపడుతున్న వారికి దేవుని దీవెనలు స్వస్థను దయచేయాలని, పరిశుద్ధ మరి పేరిట పూజ సుదర్శనం విజయ్ రత్నకుమారి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేళకు వందనాలు తెలుపుతూ వీరు చేయి ప్రతి పనిని దీవించి ఆశీర్వదించాలని, సుమారత్నకుమారులను విస్తారముగా దీవించి చదువులేని సహాయం చేసి మంచి ఆరోగ్యాన్ని బంగారు భవిష్యత్తును దయచేయాలని, స్వామి యొక్క మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని, కుటుంబంలో మరణించిన సుబ్బమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని, పరిశుద్ధ మరి పేరిట పూజ పిప్పర్ల జోసఫ్ రాజు విశ్రాంతం కుటుంబంలో దేవుడు చేస్తున్న సకల మేళకు వందనాలు తెలుపుతూ వీరి చేయి ప్రతి పనిని దీవించి ఆశీర్వదించాలని, విద్యాసాగర్ సూర్యప్రకాశ్ విస్తారంగా దీవించి చదువులేని సహాయం చేసి మంచి ఆరోగ్యాన్ని బంగారు భవిష్యత్తును దయచేయాలని, కుటుంబంలో మరణించిన చిన్నప్ప మేరమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని, పరిశుద్ధ మరి పేరిట పూజ. ఈ పూజ ఉద్దేశాలన్నింటినీ కూడా నెరవేర్చమని మనందరం కూడా కలిసి దేవి సప్రసాదనాథ యేసు ప్రభుని అడిగి వేడుకుంటూ తండ్రి దేవునికి విన్నవించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ ఇష్టము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా విషయంలో ఎంతో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని
ప్రోత్సాహం చేత నిలయ మార్గము ఏమి వారు మీతో ఉన్నారు స్థిరంగా ఆశ్రయపడేవారు మీరే మీ గర్భఫలము యేసు ఆశ్రయపడేవారు పరిశుద్ధ మా సర్వేశ్వర మాత పాపాత్మయులు మా ప్రభు ఎప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం విన్నటువంటి వాక్యం ద్వారా దేవుడు మనందరినీ కూడా మరి ఆయన వైపు మలచుకుంటూ ఆయన వైపు తిప్పుకుంటూ ఆయనే మనందరినీ కూడా ఆయన చెంతకు చేర్చుకుంటారని, మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా ఆయన తలుచుకొని ఆయన కావాలని కోరుకుంటే తప్పకుండా ఆయన సన్నిధికి ఆయన చెంతకు తీసుకుని వస్తారని ఈరోజు మనందరికీ కూడా ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఈ కుష్ఠరోగుని మరి సమాజానికి దూరంగా ఉండేటువంటి వ్యక్తిని తీసుకొచ్చిన వ్యక్తిగానే యేసు ప్రభు మనల్ని కూడా మరి ఎక్కడున్నా కానీ ఆయన సన్నిధికి తీసుకొని రావాలని తీసుకొని వస్తారు. దానికి మనందరం కూడా సహకరిస్తూ యేసు ప్రభువుకి నేను సహకరించి నేను ఆయనతో ఉంటాను, ఆయనతో నేను ఉంటే ఆయన చిత్తము నాకు ఎప్పుడు కూడా ఉంటుంది, నేను ఏది కోరుకున్నా కూడా ఆయనకి ఇష్టమై ఇవ్వటానికి అనేటువంటి విశ్వాసం భావన మనందరికీ కలుగుతుంది. కాబట్టి ఈ రోజున ఈ దివ్య బలి పూజ ద్వారా దేవుడు మనందరినీ పిలిచినప్పుడు మనందరినీ కావాలని కోరుకున్నప్పుడు ఆయన చెంతకు రావడానికై మనందరికీ కూడా అనుగ్రహాన్ని దయచేయమని ఈ పూజ బలిలో ప్రార్థన చేసుకుందాం. ఈ పూజ బలి యోగ్యంగా నెరవేర్చడానికై మనం తెలుసు తెలియక చేసిన ప్రతి తప్పిదాన్ని పాపాన్ని మన్నించమని పశ్చాత్తాపంతో ప్రభుని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా బలము చేతను భక్తి చేతను క్రియల చేతను అశుద్ధ చేతను పాపములు చేసి ఇది నా తప్పు, అందుచేత నిత్యపనికైన పరిశుద్ధ మాటను సకల దూతలను నీతులను సహోదరి సహోదరులారా, మీరు నా కొరకు నా ప్రభువైన సర్వేశ్వరుని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ఏలినవారా దయ చూపండి, దయ చూపండి. ప్రార్థించుదము. దయాపరుడైన ఓ సర్వేశ్వర, మీ సమక్షమున మనవి చేయుచున్న మీ ప్రజల ప్రార్థనను ప్రేమతో అంగీకరించుకొనుడు, తద్వారా నిర్వహించవలసిన విషయములను వారు గ్రహించుకొని వారి ఆచరణ యందున పెట్టుటకు కావలసిన శక్తిని కలిగియందురుగాక. మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మొదటి పట్టణము. ఇశ్రాయేలీయులు ఓడిపోయిరి, దైవ మందసమును ఫిలిష్తీయులు పట్టుకొనిరి. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరికీ వెల్లడాయెను. ఆ రోజులలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులపై దాడి వెడలి అఫేకు వద్ద మోకరించి ఉండిరి. ఇశ్రాయేలీయులు కూడా వారిని ఎదుర్కొనుటకు ఎబెనేజరు చెంత విడిది చేసిరి. ఫిలిష్తీయులు యుద్ధ సన్నద్ధులై ఇశ్రాయేలీయులను ఎదుర్కొనిరి. ఇశ్రాయేలీయులు ఓడిపోగా వారి వీరులు 4000 మంది రణరంగమున ప్రాణములు కోల్పోయిరి. ఇశ్రాయేలు సైన్యములు శిబిరము చేరగానే వారి పెద్దలు త్రోగై, ఎందుకు యావే నేడు మనలను ఫిలిష్తీయులచే ఓడించెను, షీలో నుండి దైవమందసము తప్పింతుము, అదియే శత్రువుల బారి నుండి మనలను కాపాడగలదు అని ఆలోచన చేసిరి. కావున సైనికులు షీలో మనుషులను పంపి సైన్యములకు అధిపతి అయి దేవదూతలకు ఎగువన నెలకొని ఉండు యావే ప్రభుని మందసము తెప్పించిరి. ఏలీ కుమారులు హొఫ్నీ, ఫీనెహాసులు కూడా మందసముతో వచ్చిరి. యావే మందసము శిబిరము చేరగానే ఇశ్రాయేలీయులు నేల దద్దరిల్లిపోనట్లు మహానాదము చేసిరి. ఆ నాదము విని ఫిలిష్తీయులు హెబ్రీయుల శిబిరము నుండి గావుకేకలు వినిపించుచున్నవి. ఎందుకో అని విస్తుపోయిరి. యావే మందసము శిబిరము చెదిరిదని గ్రహించి అప్పుడు ఫిలిష్తీయులకు గుండె చెదిరినది. వారు చచ్చితమి కదా, దేవుడు వారి శిబిరమునే కొనివచ్చెను. ఇంతవరకు ఎన్నడూ ఇటుది జరిగి ఉండలేదు. మహాశక్తిమంతుడైన ఈ దేవుని బారి నుండి మనం ఎవడు కాపాడగలడు? ఐగుప్తు ప్రజలను మహా ఉపద్రవములతో మట్టు పెట్టినది ఈ దేవుడే కదా. చెడితిమి అయినను ఫిలిష్తీయులారా ధైర్యము వహింపుడు, మగవారి వలె నిలువుడు. లేనిదే ఈ హెబ్రీయులు మనకు దాసులైనట్లే మనము వీరిని దాసులమయ్యము కదా. కావున మగవారి వలె నిలచి పోరాడుడు అనిరి. ఇట్లనుచు ఫిలిష్తీయులు యుద్ధం ఆరంభించిరి. ఇశ్రాయేలీయులు ఓడిపోయి ఎవరి గుడారములకు వారు పారిపోయిరి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలును తునుమాడి 30,000 మంది కాలిబంటులను కూల్చిరి. పైగా దైవమందసమును పట్టుకొనిరి. ఏలీ కుమారులైన హొఫ్నీ, ఫీనెహాసులను చంపిరి. ఇది ప్రభుని వాక్కు. మా జీవితము ఈ జీవనము అన్నీ నీ సొంతం.
మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 40వ వచనం నుండి 45వ వచనం వరకు. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 40 నుండి 45వ వచనం వరకు. కుష్ఠిరోగి ఒకడు వచ్చి ప్రభువునకు మోకరించి, నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరపగలవు అని ప్రాధేయపడి, యేసు జారిపడి చేయి చాచి వారిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అని. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయింది, అతడు శుద్ధుడయ్యాను. యేసు అప్పుడు, నీవు ఈ విషయమును ఎవరితోనూ చెప్పరాదు అని గట్టిగా ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోషే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము అని వారిని పంపివేశాను. కానీ వాడు పోయి ఈ విషయమును మరింత ఎక్కువగా ప్రచారం చేయసాగాను. అందువలన యేసు ఏ పట్టణమును బహిరంగముగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతమునకు వెళ్ళాను. కానీ నలుదేశాల నుండి జనులు ఆయన వద్దకు వచ్చుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పరవశమంది ఆర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశమంది ఆర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. సహోదరి సహోదరులారా, నేను మీరు కలిసి అర్పిస్తున్న ఈ పూజ బలి హృదయన సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, తన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. కరుణా సాగరులకు ఓ సర్వేశ్వర, మీ ప్రజలు మీకు అర్పించుచున్న ఈ బలి మీకు ప్రీతికరమగునుగాక. దీని ద్వారా వారు పవిత్రతను పొంది తమ ప్రార్థన ఫలితమును కూడా పొందగలుగురుగాక. మా నాథుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు
రండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఏలినవారా పవన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ఏలినవారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఏ చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఆయన యందు మీరు సర్వమును పునరుద్ధరింప చిత్తగించుతరి. ఆయన పరిపూర్ణతలో మా అందరకు భాగమున సిగితిరి. ఆయన దేవ స్వభావమును కలిగి ఉండి తనను తగ్గించుకొని సిలువ యందు చిందించిన రక్తము ద్వారా సర్వమునకు శాంతి వరమును ప్రసాదించెను. ఆ కారణమున సర్వమునకు మిన్నగా గౌరవనీయుడాయను. తన అధికారులకు లోబడి వారందరికీ నిత్య రక్షణాకారకుడాయను. కావున దూతలతో, అద్దూతలతో, భద్రాసనతో, అధిపతులతో, పరలోకములన్నిటితోనూ ఏకీభవించి మేము మహిమ గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున యేసే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఓటయో మీరే. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును సగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖములో నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసి నిధులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారపు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాడుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ దురుసభను జ్ఞాపకం ఉంచుకున్నాడు. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా భాగ్య పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుడు. ఉదాహరణతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్యకలు మరి మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిస్తము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ ఇష్టము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా యందును మాకు నేటికి ఇవ్వండి. మా ఎదుట అప్పబడి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని చూడలేదు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయా అనుగ్రహం వలన మేము పాపం నుండి ముక్తులమై ఎట్టి కలతల గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమను నిరీక్షించుదాము. నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని అపోస్తలులతో పలికిన మా ప్రభు అయిన యేసు క్రీస్తు మా పాపమును లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని కొరకెల్లా పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని కొరకెల్లా లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని కొరకెల్లా లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడు యేసు.
యేసు ప్రభువు విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించి నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలందరినీ నిత్య జీవనకు చేర్చునగాక. ఆమేన్. దివ్య సంప్రసాదం ఆత్మీయంగా స్వీకరించడానికి ముందు ప్రార్థన. ఉత్తమ మనస్తాపాజ్యము. పరమేశ్వర స్వామి దేవుడా, మీకు నేను సకల మేలుల స్వరూపమైన సకల వస్తువుల కంటే అధికంగా ప్రేమిస్తున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహము చేసిన వలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపములు చేయని నిండు మనస్సు గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను స్వామి. ప్రియమారండి ప్రభు యేసు విందునకు, ప్రియమారండి ప్రభు యేసు విందునకు. ప్రభు జీవమే ఆహారము, ప్రభులు దినమే మన పానం. ప్రభు దేవమే ఆహారము, ప్రభులు దినమే మన పానం. ప్రియమారనారండి ప్రభు యేసు విందునకు, ప్రియమారనారండి ప్రభు యేసు విందునకు. మానవాళిని రక్షింప మన పాపము మోసారే, శిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మానవాళిని రక్షింప మన పాపము మోసారే, శిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మది మదిని తన రుధిరముతో కడిగెను కలువరిలో, మది మదిని తన రుధిరముతో కడిగెను కలువరిలో. ప్రియమారనారండి ప్రభు యేసు విందునకు, ప్రియమారనారండి ప్రభు యేసు విందునకు. పరమన వీడి ప్రభు యేసు మన మధ్యకు వచ్చారే, మరణము గెలిచిన ప్రభు క్రీస్తు ప్రతి హృదయలో నిలుచుటకై. పరమన వీడి ప్రభు యేసు మన మధ్యకు వచ్చారే, మరణము గెలిచిన మన క్రీస్తు ప్రతి హృదయలో నిలుచుటకై. రొట్టెలో ఒదిగెను రిక్తుడు అయ్యెను లోకనరారండి, రొట్టెలో ఒదిగెను రిక్తుడు అయ్యెను లోకనరారండి. ప్రియమారనారండి ప్రభు యేసు విందునకు, ప్రియమారనారండి ప్రభు యేసు విందునకు. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రియమారనారండి
కార్పణ్య నీకు అనుభవించిన కష్టమా ఓ మంచి యేసువా ఈ గాయము లోపల నేను మీ అండవాయినట్టు దుష్ట చేతుల లేకుండా యావన సమయమందు మీ సన్నిధికి అప్పుడు మీ పునీతంతో కూడా మిగిలిపోలేని కాలం ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ గమనించండి. ఈ వీడియో తీస్తున్న కొత్తగా అనుకుంటున్నారా? ఎందుకంటే అందరం కూడా ఒక్కోసారి మరి ఈరోజు చెప్పుకున్నటువంటి వాక్యాన్ని మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయినప్పుడు ఈరోజు బాగుందే అని చెప్పేసి అనుకున్నప్పుడు దాన్ని మర్చిపోతాం. మళ్ళీ గుర్తు చేసుకోవాలంటే ఎట్లా? అందుకనే దీన్ని మరి యూట్యూబ్లో పెడతా ఉన్నాం. మరి అందరూ కూడా ఎవరి దగ్గర అయితే ఫోన్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇది యూట్యూబ్లో పెట్టినప్పుడు చూడవచ్చు. మళ్ళీ ఎన్నిసార్లు కావాలి అన్నిసార్లు చూడవచ్చు. అందరికి వస్తుంది. ఫోన్ ఉన్న వాళ్ళు, పెద్ద ఫోన్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా యూట్యూబ్లో వస్తుంది. కాబట్టి మరి యూట్యూబ్ ఉన్న మరి పెద్ద ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా మరి నా పేరు మీదుగా రత్నవాహన్ ఇంగ్లీష్లో ఉంటుంది యూట్యూబ్ నా ఛానల్లో, దానిలో పెడతాం. మరి దాన్ని అందరూ కూడా చూడవచ్చు. మొన్న ఆడినటువంటి ఆటలు పెట్టాను, తర్వాత నేను జరిగినటువంటి పూజ పెట్టాను. ఇంకా అంతకుముందు నేను కొన్ని మరి నేను వీడియోలు తీసి నేను పెట్టాను. మీరు అందరూ కూడా చూడొచ్చు. కాబట్టి పెద్ద ఫోన్ ఉన్న వాళ్ళు నా పేరు యూట్యూబ్లో నా పేరు కొడితే నేను పెట్టిన వీడియోలు నాకు కూడా వస్తాయి. ఈ రోజు కూడా రేపు పొద్దున వస్తుంది. కావాలంటే ఎవరైనా కానీ చూడాలనుకున్న వాళ్ళంతా చూడండి. దాన్ని చూసినప్పుడు పక్కన ఎర్రగా సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రోజు వస్తాయి. ఇంకా మీకు రోజు వస్తాయి. ప్రతిరోజు పూజ మరి వీడియో తీసి అందరి కోసం కూడా మరి పూజ బలి ఎవరైనా కానీ పూజలో పాల్గొనే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా పూజ చూడడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. చివరి ప్రార్థనగా అనువదించబడదాం. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, దీనులకు మేము బ్రతిమాలు కొనుచున్నాము. మమ్ము పవిత్రపరిచి పవిత్ర ప్రసాదంతో సంతృప్తి పరిచితి మా జీవితమున మీకు యోగ్య రీతిని జీవింప మాకు అనుగ్రహింపుడు. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.